ప్రభువునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమార్తెలారా, మన ప్రభువును రక్షకున్న యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రములు. మనము ప్రధాన అంశము పరిశుద్ధాత్మ సంపూర్ణ వివరణ అనేటువంటి ప్రధాన అంశముగా ఈ రోజున మూడవ పాఠముగా ఎవరు పరిశుద్ధాత్ములు అనేటువంటి దానిలో క్రీస్తు రక్తంలో కడగబడిన క్రైస్తవులు పరిశుద్ధాత్ములు అనేటువంటి అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. వాక్యాన్ని ప్రారంభించుకొని ప్రార్థన చేసుకొని మన వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 25 నుంచి 27 వచనాల వరకు ఒకసారి చదువుకుందాం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి 5వ అధ్యాయము 25 నుంచి 27. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అత్యున్నతమైన మహోన్నతమైన అతి శ్రేష్టమైన నామను బట్టి స్తుతులు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం ఆయన తండ్రి. మరి ఇప్పటి వరకు పాటల ద్వారాగా ఆరాధించడం ద్వారాగా మీరు మహిమ పొంది ఉన్నారని నమ్ముతూ విశ్వసిస్తూ ఉన్నాం ఆయన తండ్రి. మరి ఈ సమయంలో నీ వాక్యాన్ని ప్రకటించడానికి సిద్ధపడినటువంటి నాకు నీ యొక్క ఆత్మ సహాయాన్ని అందించని నోటి గోరుగా వాడుకోనండి. ఉన్నట్టుగా ప్రకటించడానికి నీ యొక్క శక్తిని జ్ఞానాన్ని దయచేయండి ఆయన. అదే విధముగా చెప్పబడుతున్నటువంటి వాక్యము వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఆ వాక్యమును గ్రహించగలిగేటువంటి మనసును ఆ ప్రకారంగా అనుసరించి జీవించడానికి నీ కృపలో భద్రపరచమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ముఖ్య విధంగా ప్రార్థించి పెట్టుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మరి ప్రధానంగా మనం గతంలో ఏం నేర్చుకున్నామంటే ఎవరు పరిశుద్ధాత్ములు అనేటువంటి ప్రధానాంశంలో మరి అందరికీ తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్ముడు అనగా పరిశుద్ధమైన ఆత్మ ఉన్నవాడు అనేటువంటిది నేర్చుకుని ఉన్నాం. అదే విధముగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు అనగా పరిశుద్ధమైన ఆత్మ ఉన్నవాడు అనేటువంటిది నేర్చుకుని ఉన్నాం. మూడవదిగా దేవుని కుమారుడైన సత్య స్వరూపి అయిన ఆత్మ అనగా సంఘమును సర్వసత్యములకు నడిపించినటువంటి పరిశుద్ధాత్ముడు అనగా పరిశుద్ధమైన ఆత్మ ఉన్నవాడు నేర్చుకున్నాం. నాలుగవదిగా దేవుని కుమారుడైన ఆదాము పరిశుద్ధాత్ముడు అనగా పరిశుద్ధమైన ఆత్మ ఉన్నవాడు అనగా దేవుని స్వరూపమందు సృజింపబడినటువంటి వాడు ఆదాము. ఆయన పరిశుద్ధాత్ముడుగా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజున మనం నేర్చుకునేటువంటి ప్రధాన అంశం ఏంటంటే మరి ఎవరు పరిశుద్ధాత్ములు అనేటువంటి దానిలో మరి క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన క్రైస్తవులు అనబడిన వాడు పరిశుద్ధాత్ములు అనగా పరిశుద్ధమైన ఆత్మ ఉన్నవాడు అనేటువంటిది ఈ రోజున మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పిల్లారా, లేఖన భాగాన్ని మనము చదువుకొని ఉన్నాం. అది ఏమిటి అంటే పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి అని చెబుతూ అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. సంఘం అంటే మనం ఏమనుకున్నాం? మనమే సంఘము. మనము ఆత్మమై ఉన్నాము, పరిశుద్ధ ఆత్మమై ఉన్నాము. అదే విషయం చెప్తున్నాడు. సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక
పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవలనని. ఏం చేయాలనుకుంటున్నాడు? ఎలా ఉండాలనుకుంటున్నాడు అంటే, కళంకమైనను ముడతైనను మరి ఎట్టిది ఏది లేక అంటున్నాడు. అంటే ఎవరి గురించి చెప్పబడతా ఉంది ఇది? ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారుగా పిలువబడుతూ ఉన్నారో వారి గురించి చెప్పబడతా ఉంది. వారే సంఘము. ఎలా ఉండాలనుకుంటున్నాడు? పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగలగా సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్న వల్లని వాక్యముతో అన్నాడు. వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకుని. యేసుక్రీస్తు వారు దేనికి అప్పగించుకున్నాడు? ఎందుకు సిలువ వేయబడ్డాడు అంటే, ఆయన రక్తంలో కడగబడినటువంటి వారు మహిమగల సంఘముగా ఉండాలని, నిర్దోషులుగాను నిష్కలంకులుగా ఉండాలని, పరిశుద్ధులుగా ఉండాలని మరి ఆ వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి అంటున్నాడు. నిజంగా నేటి కాలంలో క్రీస్తుని శిరస్సుగా కలిగినటువంటి సంఘంలో చేర్చబడినటువంటి వారికి మరి చాలా విషయాలు తెలియకపోవటం వల్లనే ఇప్పటికీ ఏం చేస్తూ ఉంటారంటే, సంఘంలో చేర్చబడినటువంటి వారు నేను పాపిని, ఘోర పాపిని అనేటువంటిది చాలా మంది చేస్తూ ఉంటారు. క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత ఏమై ఉన్నావు? పరిశుద్ధ ఆత్మ ఉన్నవాడు పరిశుద్ధాత్మలుగా ఉన్నటువంటి వారు ఎవరు? క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి క్రైస్తవుడు అనబడినటువంటి వాడు. కనుకనే ఈ యొక్క లేఖనాలను గ్రహించలేకపోవటం వలన ఏ విధంగా జీవిస్తూ ఉన్నారంటే, ఒకప్పుడు పాత నిబంధనలో ఉన్నటువంటి జనులు ఏటేటా బలులు అర్పిస్తూ ఉంటారు. అంటే వారు చేసినటువంటి పాపాలకి గొర్రెలు మేకలను బలులుగా అర్పించేటువంటి వాడు. ఏటేటా పాపాలు, వారి పాపాలు ఏటేటా జ్ఞాపకం వస్తూ ఉంటాయంట. అయితే యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి బలి సదాకాలము నిలిచేటువంటి బలిని అర్పించాడు. అంటే మరలా మనం చేసినటువంటి పాపాలు జ్ఞాపకానికి వచ్చేటువంటివి కాదు, మరలా పాపంలో జీవించేటువంటి వారుగా ఉండనటువంటి వారుగా ఉండేటువంటి వారు. క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత సదాకాలం నిలిచేటువంటి ఒకే ఒక బలిని అర్పించాడు. ఎందుకు అర్పించాడు అంటే, మనలను పవిత్రపరచటానికి, మనము పరిశుద్ధంగా ఉండటానికి. మరి ఈ విధంగా క్రీస్తు వారు అర్పించినట్టు బలి. కనుకనే ఒక చెప్తా ఉంటారు చాలా మంది నేటికి కూడా ఏమన్నా అంటే, మేము నీతిమంతులము పరిశుద్ధులము అని చెప్పుకునేటువంటి పాస్టర్లట మేము పాపులం అనేటువంటి పాస్టరు ఉంటారట. ఒక పెద్ద ఆయన చెప్పేటువంటి పరిస్థితి. అంటే పాపులు అనేటువంటిది చెప్పుకోనటువంటి పాస్టర్లు ఉన్నారట. ఆయన ఎందుకు ఈ మాట చెబుతున్నాడంటే, పౌలు గారు చెప్తున్నాడు కదా, నేను పాపుల్లో ప్రధానుడను, కనుకనే నేను కూడా పాపినే. ఎందుకు? పౌలు గారు చెప్పాడు కదా, పౌలు గారు అంతటి వాడే పాపిని అని చెప్పుకున్నప్పుడు నేను అంతటి వాడును, నేను కూడా పాపిని అనేటువంటిది ఇలాంటి స్థితిలో మనం ఉన్నాం. మరి వాస్తవానికి పరిశుద్ధ గ్రంథం అలా చెప్తుందా? పౌలు గారు ఏ స్థితిని బట్టి ఆయన నేను పాపుల్లో ప్రధానుడు అన్నాడు? తెలియక మరి పాపం చేశాను కనికరింపబడ్డా అంటున్నాడు. అది ఎలాంటి పాపము? ఆయన చేసినటువంటిది ఏమిటి? ధర్మశాస్త్రాన్ని బట్టి ఆయన నీతిమంతుడు. కానీ ఆ కాలంలో ధర్మశాస్త్రం కొట్టివేయబడిన తర్వాత మరి క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వాడు పరిశుద్ధుడిగా ఉంటాడు. కానీ ఆ కాలాన్ని బట్టి చూస్తే నేను పాపుల్లో ప్రధానుడు అన్నాడు. తెలియక చేశాను, సంఘాన్ని హింసించాడు, పూర్వం దూషకుడును హింసకుడును అని అన్నాడు. మరి అటువంటి ఆయన ఏమంటున్నాడు? నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు పౌలు గారు. అలాగనే మాదిరిగా ఉన్న వారిని కనిపెట్టి చూడి వారిని కూడా వాడి ప్రకారంగా నడుచుకోండి అనేటువంటి మాట చెప్తున్నాడు పిల్లారా. మరి మనము ఎటువంటి స్థితిలో ఉన్నాము అంటే, నేటి కాలంలో పరిశుద్ధపరచబడినటువంటి వారే పాపులుగా చెప్పుకునేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సమాజంలో మనం ఉన్నాం. కనుకనే క్రీస్తుని శిరస్సుగా కలిగిన క్రైస్తవుడు ఎవరు అంటే పరిశుద్ధాత్ములై ఉన్నారు. మరి సంఘానికి వెలుపట ఉన్నటువంటి వారు ఎవరు అంటే
అపవిత్రుడు లేదా పాపి. ఈ భూలోకంలో 2 రకముల జనాంగాలు ఉన్నారు. మొదటిగా ఏమైంది అంటే, మొదటిగా ఎవరు అంటే పరిశుద్ధులు, రెండో వారు పాపులు. సంఘములో చేర్చబడినటువంటి వారు పరిశుద్ధులు, పరిశుద్ధాత్ములై ఉన్నారు. సంఘానికి వెలుపట ఉన్నటువంటి వారు పాపులుగాను అపవిత్రులుగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కనుకనే సంఘములోనికి చేర్చబడిన తర్వాత పాత జీవితాన్ని కొనసాగించేవాడు, లేకపోతే దాన్ని మళ్ళీ మరలా ప్రవేశపెట్టేటువంటి వాడు క్రైస్తవుడుగా పిలువబడతాడా? వాడు ఏమై ఉన్నాడు అంటే అపవిత్రమైనటువంటి వాడు, పాపిగా ఉన్నటువంటి వాడు అవుతాడు, కానీ అతను పరిశుద్ధుల లెక్కలోనికి వచ్చేటువంటి వాడు కాదు. కనుకనే మనము పిలువబడినటువంటి పిలుపు, పరలోక సంబంధమైనటువంటి పిలుపును మనం పొందుకున్నటువంటి వారం. పరలోక సంబంధమైన పిలుపులో మరి పాలు పొందినటువంటి వారు మనం. మన యొక్క పౌరస్థితి పరలోకంలో ఉంది. కనుక చాలా మంది చెప్పుకుంటూ ఉన్న విధముగా ఎలా ఉందంటే, మరి సంఘమే పాపాన్ని ప్రోత్సహించేటువంటి సంఘాలుగా మనం చూస్తూ ఉన్నాం. నేటి కాలంలో అనేకమైనటువంటి మత శాఖలు వచ్చి ఉన్నవి. వారందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే పాపాన్ని ప్రోత్సహించేటువంటి వారుగానే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లారా. మరి పాపాన్ని ప్రోత్సహిస్తే మరి సంఘములో పరిశుద్ధత ఎలా ఉంటుంది? మరి యేసుక్రీస్తు వారు తన యొక్క రక్తాన్ని ఎందుకు చిందించాడు? మహిమగల సంఘముగాను ఉండాలనుకున్నాడు, పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలని కోరుకునే కదా ఆయన తన రక్తాన్ని చిందించింది. నీవు కూడా అలాగా ఉండాలనే కదా ఆయన రక్తంలో కడగబడింది. ఇంకా నేను పాపిని అనుకుంటా ఉంటే ఇంక ఏ స్థితిలోకి వెళ్ళిపోతున్నావు? పాపిగానే ఉంటున్నావు. కానీ మనం ఏమై ఉన్నామంటే పరిశుద్ధులమై ఉన్నాము, పరిశుద్ధ ఆత్మలమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని చాలా మంది గ్రహించుకోలేక ఇంకా పాప జీవితంలోనే కొనసాగిస్తూ ఆ పాపాన్నే ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి దైవ సేవకులు మనం చూస్తూ ఉన్నాము. అదే సంఘంలో చేర్చబడినటువంటి క్రైస్తవులను కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క చిత్తం ఏమిటి అంటే పరిశుద్ధులుగా ఉండుటకే దేవుని యొక్క చిత్తం. అది దేవుడు కోరుకున్నది. దేవుడు ఏ విధంగా మనం ఉండాలనుకుంటున్నాడో పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్నాడు. అదే విధముగా దేవుడు మనల్ని ఎందుకు ఈ పరలోక సంబంధమైన పిలుపులో పాల్పొందేలా చేసి ఉన్నాడంటే పరిశుద్ధులుగా ఉండుటకే దేవుడు మనల్ని పిలిచాడు. అదే విధముగా యేసుక్రీస్తు యొక్క సహవాసానికి మనల్ని పిలిచాడు. మరి సంఘములో చేర్చబడినటువంటి వారు ఎవరు అంటే పరిశుద్ధ పరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు తన జీవితాన్ని కొనసాగించేటువంటి వారు క్రీస్తు సంఘములో చేర్చబడినటువంటి క్రైస్తవులు. ఈ విషయాన్ని చాలా మంది గ్రహించలేక తను పాత జీవితాన్ని మరలా సంఘంలో చేర్చబడిన తర్వాత కూడా ఆ పాత జీవితాన్ని కొనసాగించేటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. కనుకనే మనము కలిగి ఉన్నటువంటి గొప్ప స్థితి ఏమిటి అంటే దేవుని కుమారులుగా పిలువబడుతున్నాము, దేవ స్వభావంలో పాలివారంగా అవుతున్నాము, పరిశుద్ధులతో ఏకపట్నస్తులుగా ఉన్నటువంటి వారుగా ఉంటున్నాము. అదేవిధంగా పరలోక పౌరస్థితిని కలిగినటువంటి వారుగా ఉంటున్నాము. మరి యేసుక్రీస్తు యొక్క రాజ్యంలో ఉన్నటువంటి వారముగా ఉంటున్నాము. సమస్త ఉపదేశంలో, సమస్త జ్ఞానంలోనూ ఐశ్వర్యవంతులుగా ఉన్నటువంటి వారముగా మనం ఉంటున్నాం. మరి ఇంతటి గొప్ప మహిమను అనుగ్రహించబడటానికి గల ప్రధాన కారణం ఏమిటంటే క్రీస్తు యొక్క రక్తంలో కడగబడటం ద్వారాగానే. కనుకనే మనం ఏమై ఉన్నామో, మనము పరిశుద్ధపరచబడ్డటువంటి మనము మరి ఏ జీవితాన్ని మనం కొనసాగిస్తే సంఘంలో పరిశుద్ధులుగా పిలువబడతారో మనం తెలుసుకున్నట్లయితే మరి నిర్దోషంగా ఉండాలి, నిష్కలంకులుగా ఉండాలి అనేటువంటి చెప్పబడతా ఉంది. ఎందుకంటే మనము పాపం నుండి విమోచింపబడిన వారం, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారం, విలువ పెట్టి కొనబడినటువంటి వారం మనం. కనుక మనం ఏమై ఉన్నామంటే పరిశుద్ధాత్మలమై ఉన్నాము మనము కూడా. అదే విషయాన్ని లేఖనాల ఆధారంతో మరి చాలా విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం పిల్లారా. మరి ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 7 వచనాలు మనం పరిశీలన చేసినట్టయితే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుట మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలని
జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇది దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క చిత్తము. క్రీస్తు ద్వారాగా తనకు అనేక మంది కుమారులు కావాలి. వాళ్ళు ఎలా ఉండాలి అంటే పరిశుద్ధులు, నిర్దోషులుగా ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క సంకల్పము. కనుకనే దేవుని కృపా మహదైశ్వర్యాన్ని బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనం విమోచన మనగా అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. అపరాధాలకు క్షమాపణ, పాపము నుండి విమోచించబడ్డాం. కనుకనే పరిశుద్ధులుగా ఉండాలంటే మనల్ని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? మనము ఈ లోకరీతిగా మనం చూసినట్లయితే మనము మన పిల్లల విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాము? తప్పిపోతూ ఉండేటువంటి క్రమంలో తల్లిదండ్రుల మాటను వినట్లేనటువంటి సమయంలో మనం ఏం చేస్తామంటే పిల్లలను దండిస్తాము, వారిని శిక్షిస్తాము. మరి అదే విధముగా మన తండ్రి అయిన దేవుడు మనల్ని కూడా శిక్షిస్తూ ఉన్నాడట. ఎందుకు శిక్షిస్తూ ఉన్నాడు అంటే పరిశుద్ధతలో పాలు పొందటానికి ఆయన మనల్ని శిక్షిస్తూ ఉన్నాడు, మనల్ని శిక్షిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనకు అర్థమవుతోంది. దేనిలో పాలు పంపులు పొందుట కొరకు దేవుడు మనల్ని శిక్షిస్తూ ఉన్నాడు, మనం దండిస్తూ ఉన్నాడు అంటే ఆయన యొక్క పరిశుద్ధతలో పాలు పంపులు పొందుకోవట కొరకేనట. మరి లేఖన భాగాన్ని ఒకసారి చదువుదామా? ఫిబ్రవరి రాసిన పత్రిక 12వ అధ్యాయము 9 నుంచి 10 వచనాల్లో, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. అంటే వీళ్ళు శిక్షకులట తల్లిదండ్రులు. ఎందుకు? తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలి. మరి సమాజంలో జీవిస్తూ ఉన్నప్పుడు చెడ్డవాడుగా ఉండకూడదు, మంచివాడిగా ఉండాలి, మంచిగా నడుచుకోవాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, మరి 10 మందిలో మంచివాడుగా ఉండాలి అనేటువంటి దానికోసమే ఒకవేళ కుమారులు ఏదైనా కానీ తప్పు పనులు చేస్తే ఏం చేస్తారు? తల్లిదండ్రులు శిక్షిస్తారు. ఈ లోకరీతిగా చూసినట్లయితే శరీర సంబంధమైనటువంటి తండ్రులు మనకు శిక్షకులై ఉన్నారట. వారి యందు భయభక్తులు కలిగి ఉంటున్నాం. అట్లయితే మనం ఏమై ఉన్నాం? ఇప్పుడు ఆత్మలమై ఉన్నామని చెప్పుకున్నాము. ఎటువంటి ఆత్మలై ఉన్నాము? పరిశుద్ధాత్మలమై ఉన్నామని చెప్పబడతా ఉంది. అలాగనే అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలేను కదా. ఎలా లోబడి బ్రతకాలి? ఆయన కనిపించేవాడు కాదు కదా, ఆయన చూస్తా ఉన్నాడే ఏంది? మన ఇష్టానుసారంగా జీవించేసి మన ఇష్టానుసారంగా మాట్లాడేసుకొని సరస్వక్తులతోనూ అనేక మాటలతోటి మనము దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తాడు. ఆయన చూస్తాడా ఏంటి? ఆయన ఉన్నాడు. అసలు ఏదో సంఘం కావాలి, ఏదో 10 మందిలో మనం సంఘంగా ఉండాలనే దానికోసం సంఘంలో చేర్చబడుతున్నాం. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఆ ప్రకారంగా దేవుడు కోరుకున్న విధంగా దేవుని చిత్తాన్ని జరిగించే వారంగా ఉంటే కొరకే మనం సంఘంలో చేర్చబడుతున్నామా అంటే అలాంటి వారు చాలా మంది కొదువుగా ఉన్నట్లు మనం చూస్తాం కదా. కనుకనే ఏం చెప్పబడతా ఉంది? ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలేను కదా అని చెప్తూ, వారు కొన్ని దినముల మట్టుకు తనకిష్టం వచ్చినట్లు మనం శిక్షించిరి. ఎవరు? మన శరీర సంబంధం తండ్రులు. కొన్ని దినముల మట్టుకే తమకిష్టం వచ్చినట్టు మనం శిక్షించరు. కానీ మనమట తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకు ఆయన శిక్షించుతూ ఉన్నాడు. దేనిలో పాలు పంపులు పొందుకోవటం కొరకు? పరిశుద్ధతలో. ప్రియమైనటువంటి దైవ సేవకులారా, ప్రియమైనటువంటి దేవుని కుమారులారా, చెప్పబడుతున్నది ఏమిటంటే క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారు అందరూ కూడా ఎవరు అంటే ఆయన యొక్క పరిశుద్ధతలో పాలు పొందేటువంటి వారు అనేటువంటిది మనం గ్రహించాలి. ఎక్కడైనా సరే మీ బోధలు మార్చుకోండి. మీరు పాపాన్ని ప్రోత్సహించేటువంటి బోధలు చేయకండి, పాపాన్ని చేసేటువంటి వారు ప్రోత్సహించకండి. ఇది ఒక హెచ్చరికగా ఈ లేఖనాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది పిల్లారా. కనుకనే మరి దేవుడు ఎలా కోరుకున్నాడు అంటే తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టాలి అనేటువంటిది మరి చెప్పబడతా ఉంది. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 20 నుంచి 22 వచనాల్లో యేసుక్రీస్తు వారు సిలువను ధరించి మరి సిలువలో రక్తాన్ని కార్చింది ఎందుకోసం అంటే సంధి చేశాడట. ఎవరికి సంధి చేశాడు? ఇంకా సమాధానాన్ని కలగజేశాడు, తండ్రితోటి సమాధానాన్ని. అదే చెప్తున్నాడు ఇక్కడ.
ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందు ఉన్నవైనను పరలోకమందు ఉన్నవైన వాటిని అన్నింటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకున్న వలన తండ్రి అభిష్టమాయను. తండ్రి యొక్క అభిష్టము ఏమై ఉన్నది అంటే యేసుక్రీస్తు శిలువ రక్తము చేత అంటున్నాడు. ఆయన ద్వారాగా సమస్తమును, అవి భూలోకమందు ఉన్నవైనను అనగా మనమే, సంఘముగా ఉన్నటువంటి మనము, అలాగే పరలోకమందు ఉన్నవైనను అనగా పరలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులు, తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు, వీటన్నిటిని కూడా ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకున్న వల్లని తండ్రి అభిష్టమాయను. మరి ఆ విధముగా తండ్రి యొక్క అభిష్టము. ఇంకేమంటాడంటే, మరి గతకాలమందు దేవునికి దూరస్తులను, మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావం గలవారిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా నిలబెట్టకు ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచాడు. మరణము వలన సమాధానపరిచాడు. దేవునితోటి సమాధాన స్థితిని కలిగినటువంటి పరిస్థితి యేసుక్రీస్తు రక్తం ద్వారాగా, తనతో క్రీస్తు రక్తం ద్వారాగా మనం ఏమై ఉన్నాము అంటే పరిశుద్ధులము గాను నిర్దోషులము గాను నిరపరాధులుగా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఎందుకు ఇలాగా ఇంతటి మహిమ వచ్చింది అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన వారమై ఉండటం వలననే. కనుకనే పిల్లరా, మరి ఈ విధముగా మన యొక్క స్థితి ఉన్నది. కనుకనే ఇంకో సందర్భం చెప్పబడతా ఉంది, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్ర్యం ఉండును. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేసు మహిమ నుండి అధిక మహిమను పొందుచు. పాపం నుండి అధిక పాపాన్ని చేసేవారు కాదు క్రైస్తవులు, మహిమ నుండి అధిక మహిమను పొందేటువంటి వారట. చూడండి, ఈ లేఖనాలు వీళ్ళు చదవరు, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వారిని గ్రహించలేరు. ఎందుకంటే ఒక సంవత్సరానికి 52 వారాలు వస్తే ఒక్కొక్క వారానికి 3 రెఫరెన్స్ తోటి వారి యొక్క అంశం పూర్తి చేస్తారు. అంటే సుమారుగా 150 రెఫరెన్స్ తోటి సంవత్సరం మొత్తం అయిపోద్ది. మరి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సర్వసత్యాన్ని ఎప్పుడు గ్రహించగలుగుతారు? మరి అదే విధంగా ప్రతి సంవత్సరం అదే క్యాలెండర్ మళ్ళా నడిపేటువంటి పరిస్థితి. మరి ఇక్కడ మనం ఏం చేస్తూ ఉన్నాం, ఒక్క అంశంలోనే దాదాపుగా 150-200 రెఫరెన్సులతోటి ఒక అంశాన్ని సంపూర్ణంగా తీసుకొస్తూ ఉన్నాం లేఖనాల ఆధారంతో. మరి ఇటువంటి సంపూర్ణత కలిగి ఉండాలి. రెఫరెన్సుల ఆధారంతో మనము వాక్యాన్ని సిద్ధపడి మరి చేయాల్సిన పరిస్థితి మనకుంది పిల్లారా. కనుకనే ఏమని చెప్పబడుతుంది, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అనగా యేసుక్రీస్తు వారు ఏమైనా ప్రభువే అన్నాడు. ఆయన ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ అక్కడ స్వాతంత్ర్యం ఉండును అని చెబుతూ మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను, అంటే యేసుక్రీస్తు వారి యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేసు. అంటే ఆయన ఏ పోలికగా సృజించబడి ఉన్నాడు, ఏ విధముగా ఉన్నాడు, దేవుని స్వరూపం కలిగిన వాడై ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి అదే విధంగా మనం కూడా ఏమంటే అద్దం వల్ల ప్రతిఫలింపజేస్తూ మహిమ నుండి అధిక మహిమను పొందుతూ ప్రభువుగా ఆత్మ చేత, ఇక్కడ చెప్పబడుతుంది ప్రభువుగా ఆత్మ చేత అంటే పరిశుద్ధాత్మని చేత ఆ పోలికగానే మార్చబడుతూ ఉన్నాము. ఏ పోలికగా? ఆయన ఉన్నట్లుగానే మనం ఆయన చూస్తాము అనేటువంటి అదే చెప్తున్నాడు ఇక్కడ. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. మనం ఇక ఏమవుతాము, అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగా ఆయనను చూతుము, ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము అనేటువంటిది లేఖనం చెప్పబడతాం పిల్లారా. కనుకనే ప్రభువుగా ఆత్మ చేత అనగా సంఘమును సర్వశక్తిని నడిపించినటువంటి వేరొక ఆదరణకర్త అనగా సత్యస్వరూపైన ఆత్మ చేత మనము ఆ పోలికగానే, అంటే యేసుక్రీస్తు వారి ఏ విధంగా ఉంటాడో ఆ పోలికగానే మనము మార్చబడుతూ ఉన్నాము అనేటువంటిది లేఖనము చెప్పబడతాం పిల్లారా. కనుకనే మనం ఏ స్థితిలోకి వచ్చి ఉన్నామంటే దేవస్వభావంలో మనం పాలువారమై ఉన్నాము. ఒకప్పుడు చీకట్లో ఉన్నటువంటి వారంగా ఉన్నటువంటి మనము ఇప్పుడు ఎలా ఉన్నాము అంటే పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలముగా ఉన్నటువంటి వారంగా ఉంటున్నాం పిల్లారా. కనుక మనం ఎవరము? మనం ఏమై ఉన్నామంటే పరిశుద్ధులము, పరిశుద్ధ ఆత్మలమై ఉన్నాం, దైవములము, దేవుని కుమారులమై ఉన్నాము. ఇది చాలా మంది గ్రహించరు. చాలా మంది చెబితే అబ్బో మీరు చాలా హెచ్చించుకుంటున్నారు, ఇది హెచ్చించుకుంటే సాతాను గాడు ఏ విధంగా కింద పడిపోయాడో ఆ విధంగా పడిపోతారు అంటే
ఈ విధంగా అనేటువంటి వారు మనం చాలా మంది చూస్తూ ఉంటున్నాం. మనం ఎవరిమి? పరిశుద్ధులము. బైబిల్ చెప్తుంది కదా, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనమందరము కూడా పరిశుద్ధులమని. మనం చెబుతూ ఉంటాం, ప్రియమైన దేవుని పరిశుద్ధ దేవుని కుమారులారా అని పిలుస్తూ ఉంటాం. చాలా విషయాలు ఉన్నాయి ఈ లేఖనాల్లో, చాలా ఉన్నవి. అంటే తగ్గింపు కోసము నేను పాపినని చెప్పుకోవటంలా, ఈ తగ్గింపు కోసం నేను పాపిని చెప్పుకునేటువంటి వారిలో మనం ఉండకూడదు. మనకి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏదైతే మనకు మహిమనిచ్చాడో ఆ మహిమను మనం చెప్పుకునే వారంగా ఉండాలి. మనం దైవ కుమారత్వాన్ని పొందుకున్నాము, పరలోక పౌరస్థితి కలిగి ఉన్నటువంటి వారము, పరిశుద్ధులముగా ఉన్నటువంటి వారము, నీతిమంతులుగా తీర్చబడేటువంటి వారు. అంతేగాని తగ్గించుకోవటం అంటే నేను పాపిని నేను అనుకునేటువంటి స్వభావాన్ని కలిగినట్టు కాదు. ఆల్రెడీ తండ్రి అని చెప్పి నేను పరిశుద్ధపరిచాడు క్రీస్తు రక్తంలో కడగబడు ద్వారాగా. నువ్వు పరిశుద్ధుడుగా ఉన్నటువంటి నేను పాపిని అంటే ఎట్లాగా? ఒకసారి ఆలోచించండి. కనుకనే మనం ఎవరు అంటే పరిశుద్ధమైనటువంటి ఆత్మ ఉన్నటువంటి వారము, దైవములమై ఉన్నాం. మరి యేసుక్రీస్తు వారు ఆ కాలంలో ఆయన ప్రత్యక్షంగా బోధించేటువంటి కాలంలో ఆయనను ఎందుకు సిలువేయాలనుకున్నారు? ఆయన దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడట. దేవుని కుమారుడు అని చెప్తే దేవదోషం చేశాడని ఆయన సిలువ వేయాలని చూశారు. నిజముగా ఆయనకున్నటువంటి మహిమ ఎలాంటిది అంటే, నేను తండ్రి వద్ద నుంచి వచ్చానంటున్నాడు, నేను పరలోకం నుండి దిగి వచ్చానంటున్నాడు. అందుకనే పునరుద్ధారణ తర్వాత ఆయన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా నిరూపించబడ్డాడు. మరి అప్పుడున్నటువంటి కాలంలో ఈయన మరియ కుమారుడు కాదా, యేసేపు కుమారుడు కాదా, ప్రవక్తలలో ఒకడు కాడా, ఇర్మియా కాడా, బాప్తిస్మ యోహాను కాడా అనేటువంటి వారు అనేక మంది యేసుక్రీస్తు వారి గురించి చెప్పినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాము. అయితే యేసుక్రీస్తు వారు మృతుల్లోనే లేపబడిన తర్వాత ఏమై ఉన్నాడంటే దేవుని కుమారుడుగా, పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా నిరూపించబడి ఉన్నాడు అనేటువంటి విషయం మనకి స్పష్టంగా అర్థమవుతోంది పిల్లారా. కనుకనే మరి దేవుని వాక్యం ఎవరికి వచ్చిందో వారు దైవాలు అది చెప్పబడుతోంది. దైవం అనగా దేవుళ్ళు, అదే చెప్తున్నాడు ఇక్కడ, దేవుని కుమారులు అని. చూద్దాము యోహాను సువార్త 10:35 యేసుక్రీస్తు వారు అన్నమాట. లేఖనం నిరర్ధకం కానేరదు కదా, దేవుని వాక్యం ఎవరికి వచ్చిన వారే దైవములని చెప్పిన నేను దేవుని కుమారుడు అని చెప్పినందుకు అంటున్నాడు. ఆయన దేవుని కుమారుడు అన్నందుకు ఆయన శిక్షిస్తున్నారు. ఆయన దేవదోషం చేశాడు అంటూ ఉన్నారు. మరి లేఖనం ఏం చెప్పబడుతూ ఉంది? దేవుని వాక్యం ఎవరికి వచ్చిన వారే దైవాలు. దైవం అంటే దేవుళ్ళు, అదే చెప్తున్నాడు. మరి తను అందరూ అంగీకరించిన వారు అందరికీ, అనగా తన నామను విశ్వాసం ఇచ్చిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారాన్ని అనుగ్రహించాడు. దేవుని పిల్లలకు అధికారాన్ని పొందుకున్న ఎంతమంది అయితే విశ్వసిస్తారు. అందుకనే దేవుని ఆత్మచేత నడిపించబడి వారు అందరూ కూడా దేవుని కుమారులై ఉంటారు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడతారు వారందరూ కూడా దేవుని కుమారులై ఉన్నారని చెప్పబడుతోంది. ఇంకా యేసుక్రీస్తు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు. మరి ఉచితంగా చెప్పుకుంటున్నాం మన దేవుని కుమారులమని. దేవుని కుమారులం అంటే ఏమిటి? యేసుక్రీస్తు వారు చెప్పుకున్నది ఉచితంగా చెప్పుకున్నాడా? నేను దేవుని కుమారుడని, దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు చేసేవాడు, దేవుని చిత్తాన్ని జరిగించడానికి వచ్చిన వాడు, దేవుని యొక్క అభిష్టాన్ని నెరవేర్చడానికి వచ్చిన వాడు, ఆయన యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి వచ్చిన వాడు, తనకి ఇచ్చిన పని సంపూర్ణ నెరవేర్చడానికి వచ్చిన వాడు యేసుక్రీస్తు వారు. కనుక నేను దేవుని కుమారుడిని, దేవుడిని తన సొంత తండ్రి అని చెప్పుకున్నాడు. అలాగనే మనకు కూడా దేవుడు ఏమన్నాడు? సొంత తండ్రి. ఎందుకు మనకు తండ్రి అన్నాడు అంటే, క్రీస్తు రక్తం ద్వారా కడగబడటం ద్వారాగానే మనము కూడా ఏమై ఉన్నాము? దైవంలో ఉన్నాం. మరి ఈ విషయాన్ని చాలా మంది గ్రహించలేక ఉన్నటువంటి స్థితిని మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. కనుకనే ఇంకా ఏం చెప్పబడుతూ ఉంది? ఆయన ఎందుకు ఈ లోకంలోనికి వచ్చి రక్తాన్ని చిందించి ఉన్నాడు, ఆయన శరీరాన్ని ఒకసారి అర్పించి ఉన్నాడు అంటే మనల్ని పరిశుద్ధపరచబడటానికి ఆయన శరీరాన్ని అర్పించడం ఎందుకు అర్పించాడు అంటే మనం పరిశుద్ధపరచబడటానికే. అందుకని హెబ్రీ రాసిన 10:10 చెప్పబడతా ఉంది, యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. పరిశుద్ధపరచబడింది ఏమిటి? ఆత్మనా శరీరమా? ఆత్మ అంటే శరీరము ద్వారాగా చేసేటువంటి క్రియలను బట్టి ఆత్మకు ఏం జరుగుతుంది?
పాపము ఆరోపించబడుతుంది ఆత్మకి. కనుకనే ఈ యొక్క శరీర సంబంధమైన క్రియలను బట్టి పాపము మరి జరుగుతూ ఆత్మకు ఆరోపిస్తే ఈ యొక్క మనము ఏ విధంగా పరిశుద్ధపరచబడుతూ ఉన్నామంటే ఆత్మ విషయంలో మనం పరిశుద్ధపరచబడుతున్నాం, పాపం విషయంలో చనిపోతూ ఉన్నాము, శరీర విషయంలో చనిపోతూ ఉన్నాము బాప్తిస్మం ద్వారాగా. ఇది ప్రధానంగా తెలుసుకోవాలి. చాలా మంది తెలియదు. ఏమని అనుకుంటూ ఉంటారంటే నేను అంటే శరీరం అనుకుంటారు, నేను అంటే ఆత్మలమై ఉన్నాము. మరి ఈ ఆత్మ నరకానికి వెళ్ళాలన్నా పరలోకానికి వెళ్ళాలన్నా ఏది సాధనము అంటే శరీరమే. ఈ శరీరం ద్వారా దుష్ట క్రియలు చేస్తే నరకానికి వెళ్తారు, శరీరం ద్వారాగా దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్స్తే పరలోకానికి వెళ్తారు. ఈ శరీరాన్ని మనం ఏం చేయాలి అంటే కళ్యాణం వేయాలి శరీరానికి. అందుకనే ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి నేటి కాలంలో క్రైస్తవుడు. మరి ఆ విధంగా మనము పరిశుద్ధపరచబడుతూ ఉన్నాము ఆత్మ ఆ విషయంలో. మరి ఇది చాలా స్పష్టంగా చెప్పబడుతోంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ విషయంలో మీలో కొందరు అట్టివారై ఉంటిరి. ఎట్టివారు? ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నారు గురించి చెప్తూ అట్టివారై ఉంటిరి కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మ యందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. మరి లేఖనాన్ని ఎవరి గురించి చెప్పబడతా ఉంది? యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడతా ఉందా? తండ్రి దేవుని గురించి చెప్పబడతా ఉందా? పరిశుద్ధాత్మ గురించి చెప్పబడతా ఉందా? లేకపోతే మన గురించి చెప్పబడతా ఉందా? మన గురించి చెప్పబడతా ఉంది. ఎలాగంటున్నారంటే మీలో కొందరు అట్టివారు. ఎట్టివారు అంటే ఇక్కడ చెప్పబడతా ఉంది ఆ 9 నుంచి 10 వచనాల్లో. అన్యాయస్తులు దేవుని రాజ్యం వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోసుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఇది ఒకప్పుడు క్రీస్తులోనికి రాకముందు ఉన్నటువంటి అట్టివారు అని చెప్పబడతా ఉంది. అది మీలో కొందరు అట్టివారై ఉండిరి. ఎప్పుడు? క్రీస్తులోనికి రాకముందు, బాప్తిసం పొందక ముందు ఉన్నటువంటి స్థితిని గురించి గుర్తు చేస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి. ఎలా కడగబడ్డాం? క్రీస్తు నామమునను దేవుని ఆత్మయందును మీరు కడగబడి ఏమై ఉన్నాము? పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. చూడండి, ఇంతటి గొప్ప మహిమ క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారే పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారు. కనుకనే మరి ఆ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ పత్రికలో 2వ అధ్యాయం 13వ వచనంలో ప్రభు వల్ల ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాను గనుక మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. ఏం జరిగింది ఇక్కడ? ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచబడుట వలనను ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా అన్నాడు. అంటే ఆత్మ అంటే ఏమిటి ఇక్కడ? ఆత్మ యొక్క నియమము చొప్పున, అనగా వాక్యమును, ఆత్మ యొక్క నియమమును అనుసరించి వాక్యమును విని దాన్ని అంగీకరించడం వలన పరిశుద్ధపరచబడినటువంటి వారు అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ఇక్కడ చెప్పబడుతుంది పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1:2లో ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అన్నాడు. మరి ఆత్మ యొక్క నియమమును అనుసరించి వాక్యము విని దానిని అంగీకరించటం వలన, దాన్ని గ్రహించి అంగీకరించటం వలన పరిశుద్ధపరచబడి ఉన్నారు అనేటువంటిది మనకి అర్థమవుతుంది. మనం ఎవరం? ఇప్పుడు పరిశుద్ధపరచబడినటువంటి వారం, పరిశుద్ధాత్మలమై ఉన్నటువంటి వారం మనం. అదే చెప్తున్నాడు ఇక్కడ రోమా పత్రిక 15వ అధ్యాయము 15 నుంచి 16 వచనాల్లో అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగినట్లు నేను సువార్త విషయం యాజక ధర్మం జరిగించుతూ దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తం యేసుక్రీస్తు పరిచారకుడనైతిని.
ఇది ఇది హేతువు చేసుకొని మీ జ్ఞాపకం చేయవాలని ఉండి ఎక్కువ ధైర్యం కలిగి సంక్షేపముగా మీకు రాయిచున్నాను అంటున్నాడు. మరి ఎలాగా అంటే మరి అన్య జనులు అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి అంటున్నాడు. మనం పరిశుద్ధపరచబడినటువంటి వారము. అందుకనే మరి విజ్ఞాపనలు ఎవరు చేస్తూ ఉన్నారంటే పరిశుద్ధుల కొరకే విజ్ఞాపన అంటున్నాడు. ఈ రోమపత్రిక 8:27లో మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును, ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. కనుకనే మనము సమస్త ప్రవర్తన ఎందు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని లేఖనం చెప్పబడతాం. సమస్త ప్రవర్తన ఎందు కూడా అది నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరింపక ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధైన ప్రకారం మీరును కూడా సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండుడి. పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉంటకు పిలువబడినటువంటి వారం మనము. దేవుని యొక్క చిత్తం ఏమిటి అంటే పరిశుద్ధులు ఒకటే దేవుని చిత్తం అంటున్నాడు. మరి పరిశుద్ధపరచబడిన వారు ఎవరో వారే పరిశుద్ధ ఆత్మలై ఉన్నారు అనేటువంటి విషయాన్ని మరి స్పష్టంగా చెప్పబడతాం. కనుక దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉంటకే పిలిచాడు అని మరి జాగ్రత్తగా ఉండాలంటున్నాడు. పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితోటి ఎంతో జాగ్రత్తగా ఉండాలంటున్నాడు. చూద్దాం ఒకసారి పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో పరిశుద్ధులుగా ఉంటకు పిలువబడినటువంటి వారు జీవితం ఎలా కొనసాగించాలో ఇక్కడ చెప్పబడతా ఉంది. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. ఇక్కడ జాగ్రత్త చెబుతున్నాడు. ఎందుకొరకు జాగ్రత్త? నువ్వు ఆల్రెడీ పరిశుద్ధమైన ఆత్మవై ఉన్నావు, పరిశుద్ధాత్ముడివై ఉన్నావు. కనుకనే ఈ పరిశుద్ధమైన ఆత్మను కలిగినటువంటి నీవు ఆ పరిశుద్ధతను మరి కాపాడుకోవటం కొరకే జాగ్రత్తగా ఉండాలి. అదే విషయాన్ని ఇంకొక సందర్భంలో ఏమంటున్నాడంటే దాన్ని కాపాడుకోవాలి అన్నాడు. పరిశుద్ధత ఏదును ఘనత ఏదును తన ఘటమును ఎట్లు కాపాడుకోవాలి అది ఎరిగి ఉంటే దేవుని చిత్తం అంటున్నాడు. పిల్లరా మరి ఇట్టి రీతిగా మరి లేఖనాలు చెప్పబడుతూ ఉన్నాయి. మనం ఏమై ఉన్నామంటే పరిశుద్ధులము అని లేఖనం చెప్పబడుతుంది. అంటే పరిశుద్ధులకు మరి తగ్గనిది ఏది అంటే జారత్వం చేయకుండా ఉండుటే అంటున్నాడు. పరిశుద్ధులకు తగనది ఏది అంటే మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోపత్వమే కానీ వీటి పేరైనా ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. మరి చూడండి, సంఘములోనికి చేర్చబడినటువంటి క్రైస్తవుడుగా పిలువబడుతున్నటువంటి వాడు ఏ విధంగా జీవించాలంటే పరిశుద్ధుడు పరిశుద్ధాత్మ అన్నాడు. తన యొక్క పరిశుద్ధతను జాగ్రత్తగా కాపాడుకోవాలి. పరిశుద్ధమైన ప్రవర్తనతోటి భక్తితోటి ఎంతో జాగ్రత్తగా కలిగిన వాడే ఉండాలి అనేటువంటిది లేఖనం చెప్పబడుతోంది పిల్లలు. కనుకనే సంఘంలోనికి ఎలా చేర్చబడ్డామంటే మనము పాపి అని గ్రహించాం, పాప క్షమాపణ పొందుకొని ఉన్నాం. కనుకనే పాపం నుండి విమోచించబడినటువంటి మనం ఎవరు అంటే పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉంటకు పిలువబడినటువంటి వారము అనేటువంటిది చాలా స్పష్టంగా లేఖనాల్లో చెప్పబడతాం ద్వారా. మరి నేటి కాలంలో బాప్తిజాలు తీసుకున్నటువంటి వారి విషయము మరి చూసినట్లయితే వారు ఎవరు అంటే మరి చాలా మంది క్రీస్తు రక్తంలో కడగబడుతూ ఉన్నారు అని చెప్పుకున్నటువంటి వారు దేనికి కోసం క్రీస్తు వద్దకు వచ్చారు అంటే వివాహాల కోసమో సంఘ సభ్యత్వం కోసమో లేకపోతే అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నవి పోతాయని దానికోసమో అనేకమైనటువంటి శరీర సంబంధమైన ఆశీర్వాదాల కోసమో క్రీస్తు వద్దకు వచ్చి క్రీస్తు విశ్వాసం నుంచి క్రీస్తులో బాప్తిసం పొందినటువంటి వారు మరి ఇటువంటి పరిశుద్ధతకి మరి అర్హులా అంటే మరి వీరు కొనసాగించే క్రమం లేదు వాళ్ళకి. ఎందుకంటే మేము యేసుని నమ్ముకున్నాము, మాకు ఉద్యోగం వచ్చింది, యేసుని నమ్ముకున్నాము, మా వివాహాలు జరిగినాయి, యేసుక్రీస్తు నమ్ముకున్నాము, మాకు పిల్లలు కలిగారు అనేటువంటి దానికోసమే క్రీస్తు వద్దకు వచ్చినటువంటి వారు ఈ పరిశుద్ధతలో ఎలా పాల్పంపులు పొందుకుంటారు? క్రీస్తు వద్దకు ఎందుకోసం వచ్చావు? నీ ఆత్మ రక్షించుకోవటం వచ్చావు, పరిశుద్ధంగా జీవించడం కొరకు, మరి పరిశుద్ధతను కొనసాగించుకోవడం కొరకు నీవు క్రీస్తు వద్దకు వచ్చావు. మరి ఇటువంటి వారు మాత్రమే ఎవరు అంటే పరిశుద్ధులు, పరిశుద్ధమైనటువంటి ఆత్మను
ఉన్నటువంటి వారు అనేటువంటి చెప్పబడుతుంది. అందుకనే చెప్పబడుతూ ఉంది కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయములో 2వ వచనంలో ఏం రాయబడి ఉందంటే, క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై అంటున్నాడు. ఎవరు ఎందు పరిశుద్ధ పరచబడిన వారు? దేని కొరకు పరిశుద్ధ పరచబడ్డావు నీవు? పాపము నుండి విమోచించటానిక, లేకపోతే ఉద్యోగం వచ్చిందనే దాని కొరక? పాపము నుండి విమోచించబడటానిక, లేకపోతే వివాహం జరిగిన దాని కొరక నువ్వు మరి ఆ సంఘంలో చేర్చబడింది? మరి ఎవరు పరిశుద్ధపరచబడుతూ ఉన్నారు? మేము పాపులమని గ్రహించినటువంటి వారు, మరలా పాపమును చేయకుండా ఉండేటువంటి వారు, వారికి చెప్పబడుతోంది క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై. ఆల్రెడీ ఆయన రక్తంలో కడగబడినటువంటి వారు ఏమైనారు? పరిశుద్ధ పరచబడిన వారై. తర్వాత ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండకు పిలవబడిన వారు. మరి చాలా మంది కూడా అనుకుంటున్నారు కదా, ఏమనుకుంటున్నాం, మేము పాపులమే ఇంకా అని చెప్పుకునేటువంటి వారు. అది సంఘమా అంటే అది ఏ సంఘాన్ని పిలువబడుతుంది? పాపుల సంఘం అని చెప్పుకోవాలి. క్రీస్తుని శిరస్సుగా గల సంఘం ఎవరిది? పరిశుద్ధుల సంఘం. అది పరిశుద్ధుల సంఘము. పరిశుద్ధ పరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండక పిలువబడినటువంటి వారు క్రీస్తు సంఘము అని చెప్పబడుతూ ఉంది. కనుక మన యొక్క సహవాసం ఎవరితో చేస్తూ ఉన్నాము అంటే యేసుక్రీస్తుతోటి మనం సహవాసం చేస్తున్నాము. ఎందుకోసం చేస్తున్నాము? ఆయన పరిశుద్ధంగా జీవించాడు. నా యందు పాపం ఎవరు స్థాపిస్తాడు అన్నాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన యందు పాపం లేదు. ఆ విధముగా మనము సహవాసం చేస్తున్నామంటే మరి క్రీస్తు యొక్క మాదిరిగానే మనం జీవిస్తూ ఉన్నాము. కనుకనే మనము కూడా పరిశుద్ధతగా కలిగి ఉండాలి, పరిశుద్ధులముగా ఉండాలి. కనుకనే మనం ఏమై ఉన్నామంటే పరిశుద్ధ ఆత్మలమై ఉన్నాము. క్రీస్తు రక్తంలో కడగడం మనం ఎవరమంటే ఆత్మలము, పరిశుద్ధులము, పరిశుద్ధమైన ఆత్మ కలిగినటువంటి వారము అనేటువంటిది చెప్పబడతా ఉంది. కనుక చాలా సందర్భాల్లో పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అందరికీ అని లేఖనం చెప్పబడతా ఉంది. రోమాపత్రిక 1:5, 1:2 దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడనైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ అన్నాడు. మరి పత్రికలు రాస్తూ ఉన్నాడు. పత్రికలు రాసేటువంటి క్రమంలో ప్రతి ఒక్క లేఖలో కూడా ఏమంటుందంటే ప్రారంభంలో పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండే పిలువబడిన వారికి అంటున్నాడు. మరి పరిశుద్ధులందరికీ అనేటువంటిది చెప్తున్నాడు. ఎవరికి అంటే క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తుని శిరస్సుగా కలిగిన సంఘంలో, క్రీస్తు సంఘంలో చేర్చబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులు, పరిశుద్ధాత్ములై ఉన్నారు అనేటువంటి విషయం ఇక్కడ చెప్పబడుతుంది కదా. మరి అదే చెప్తున్నారు కదా, మనము పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యంలో పాలు పంపులు పొందుకున్నటువంటి వారం. మనం పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యంలో పాలు పంపులు పొందుకున్నటువంటి వారం. మనం ఎవరు అంటే ఆత్మ విషయమై పరిశుద్ధులము, పరిశుద్ధులతో ఏకపట్టణస్థులం అంటున్నాం. మనం ఎవరము అంటే పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందినటువంటి పరిశుద్ధ సహోదరులము అనేటువంటి చెప్పబడుతుంది పిల్లరా. కనుకనే పిల్లరా, మనం ఏ స్థితిలో ఉన్నాము, ఎలా ఉన్నాము అనేటువంటి చాలా మరి స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. కనుకనే మనం ఎవరు అంటే పరిశుద్ధులము, పరిశుద్ధ ఆత్మలము, పరిశుద్ధమైనటువంటి దేవాలయమై ఉన్నాము, పరిశుద్ధ యాజకులము, పరిశుద్ధుల అవసరాల్లో పాలు పొందేటువంటి వారం. మనం ఎవరము? పరిశుద్ధులకు పరిచర్య చేసేటువంటి వారము. ఇవన్నీ కూడా రెఫరెన్స్ చాలా ఉన్నవి. సమయము కొద్దిగా ఉన్నది కాబట్టి ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పుకుంటూ నేను ముగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. పిల్లలకు గ్రహించండి. మరి పరిశుద్ధుల యొక్క పరిచర్యలో పరిశుద్ధులకు పరిచర్య చేసేటువంటి వారు అన్నమాట. మనం ఎవరము అంటే పరిశుద్ధులము, పరిశుద్ధుల అవసరాలలో పాలు పొందేటువంటి వారము. ఇంకేం చెప్పబడతా ఉంది? పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందినటువంటి సహోదరులము, పరిశుద్ధమైన దేవాలయము, పరిశుద్ధ యాజకులము. అంటే ఏమై ఉన్నాము అంటే పరిశుద్ధులము, పరిశుద్ధాత్మలమై ఉన్నాము అనేటువంటి ఇక్కడ చెప్పబడతా ఉంది కదా. ఇంకా పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందుతున్నటువంటి వారము. మరి అదే విషయం చెప్తున్నాడు ఇక్కడ కొరింథీ రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో, పరిశుద్ధుల కొరకైన ఈ కృప విషయంలోను, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనఃపూర్వకంగా మిమ్మల్ని వేడుకొనుచున్నాను అన్నాడు. పరిశుద్ధుల కొరకైనటువంటి పరిచర్యలో పాలు పొందు విషయాలలో అన్నాడు.
ఇంకేమంటున్నాడంటే పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్య అంటున్నాడు. ఇంకా పరిశుద్ధుల అక్కర్లకు సహాయము కలగజేయువారం అంటున్నాడు. మనం ఎవరము అంటే పరిశుద్ధుల అక్కర్లకు సహాయము కలగజేయువారము. ఇది చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనంలో, ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలగజేయట మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్థుతుల మూలముగా విస్తరించుచు ఉన్నది అని చెబుతున్నాడు. ఇక మనం ఎవరు అంటే పరిశుద్ధులందరి ఎడల విశ్వాసమును కనిపించేటువంటి వారము అనేటువంటిది కూడా లేఖనము చెప్పబడతా ఉంది పిల్లరా. మనం ఎవరము అంటే పరిశుద్ధులను ప్రియులము అనేటువంటిది కూడా మరి లేఖనము చెప్తూ ఉంది. మనం ఇంకెవరము అంటే పరిశుద్ధపరచబడినటువంటి వారము ఉంటున్నాము. యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైనటువంటి పాత్రలమై ఉన్నాము అనేటువంటిది కూడా చెప్పబడతా ఉంది. మనం ఎవరము? పరిశుద్ధులము, పరిశుద్ధ ఆత్మలము. అదే చెప్తుంది ఇక్కడ తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో, ఎవడైనా వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకొని ఎడల, ఎలాగా పవిత్రపరుచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును, ఘనత నిమిత్తమైనటువంటి పాత్ర అయ్యుండును అనేటువంటిది ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పబడుతోంది పిల్లారా. కనుక మనం ఎవరు అంటే పరిశుద్ధులకు ఉపచారం చేసేటువంటి వారము. అది హెబ్రీ 6:10 చెప్పబడుతుంది. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి అన్నాడు. పరిశుద్ధులు అంటే ఎవరు? క్రీస్తు సంఘములో చేర్చబడినటువంటి వారు, క్రీస్తుని శిరస్సుగా కలిగినటువంటి క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు. కనుక ప్రియారా, మరి ఇట్టి రీతిగా మనం ఎవరము అంటే పరిశుద్ధాత్ములము అయి ఉన్నాము. మనకు తెలిసింది ఎవరు పరిశుద్ధాత్ముడు అంటే? సంఘాన్ని సర్వసత్యంలో నడిపించిన పరిశుద్ధాత్ముడు గురించే మనకు తెలుసు. కానీ మనమేమన్నావో మరి తెలియనటువంటి పరిస్థితి. మనమేమన్నాము? పరిశుద్ధ ఆత్మలమై ఉన్నాం. తండ్రి అయిన దేవుడు ఏమై ఉన్నాడు? పరిశుద్ధ ఆత్మై ఉన్నాడు అని తెలుసుకుని ఉన్నాము. అదేవిధంగా దేవుని కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు అనగా పరిశుద్ధమైన ఆత్మై ఉన్నాడు అని తెలుసుకున్నాము. మూడవదిగా దేవుని కుమారుడు సత్యస్వరూపైన ఆత్మ అనగా పరిశుద్ధాత్ముడు అనగా పరిశుద్ధమైన ఆత్మై ఉన్నాడు అని తెలుసుకున్నాం. నాలుగవదిగా దేవుని కుమారుడు ఆదాము పరిశుద్ధాత్ముడు అనగా పరిశుద్ధమైన ఆత్మై ఉన్నవాడు. ఎందుకంటే దేవుని నుంచి విడిపోయినటువంటి జీవాత్మ అయినటువంటి మరి ఆదాము దేవుని స్వరూపి, ఆ పోలికగా మార్చబడినటువంటి వాడు. కనుక మరి ఆయన కూడా పరిశుద్ధమైన ఆత్మ ఉన్నవాడని. అదే విధముగా ఎవరు పరిశుద్ధాత్మ? క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తునందు పరిశుద్ధపరచబడి మనము కూడా పరిశుద్ధులము, దేవుని పరిశుద్ధులము. మనం ఎవరము అంటే ఆత్మలము. మనము ఏమై ఉన్నామంటే పరిశుద్ధ ఆత్మలమై ఉన్నాము. ఎలా పరిశుద్ధపరచబడి ఉన్నామంటే క్రీస్తు రక్తం ద్వారా పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఇంకా పరిశుద్ధులుగా పిలువబడుతున్న మనం ఎలా రక్షణ కొనసాగించాలి అంటే, మనం పిలిచిన వాడు పరిశుద్ధుడు గనక మన బాధ్యత సమస్త ప్రవర్తనలు పరిశుద్ధముగా ఉండాలి. మనం పిలిచిన వారి గుణాచరణ ప్రచురపరిచే వారముగా మనం ఉండాలి. మరి ప్రభు పోలికగా ఆ పోలికగానే మార్చబడే వారముగా ఉండాలి. క్రీస్తు స్వరూపం మన యందు ఏర్పడాలి. క్రీస్తును పోలి నడుచుకోవాలి. ఇవన్నీ కలిగిన వాడే పరిశుద్ధాత్ములు. క్రైస్తవుడు కూడా పరిశుద్ధాత్ముడే. చూడండి, మరి ఇట్టి రీతిగా లేఖనాలు చెప్పబడతా ఉన్నాయి. మరి ఇలా ఇన్ని విషయాలు తెలిస్తేనే కానీ మనం ఎలా జీవించాలో, మన ప్రవర్తన విషయంలో ఎలా జాగ్రత్త పడాలో మరి తెలుస్తుంది. ఎవరు పరిశుద్ధాత్ముడు అంటే మనకు తెలిసింది ఎవరు అంటున్నాం? దిగిరా పరిశుద్ధాత్మ దిగిరా అనేటువంటి వారంగా ఉంటున్నాం. కానీ సంఘాన్ని సర్వశక్తిని నడిపించిన పరిశుద్ధాత్మ గురించి మనకు తెలుసు. కానీ మరి నీవే పరిశుద్ధాత్ముడు అనే విషయాన్ని గ్రహించలేకపోతున్నావు. మరి కొంతమంది అడిగేటువంటి ప్రశ్నలో ఉండి చాలా విచిత్రంగా అడుగుతూ ఉంటారు. ఆత్మను పొందుకున్నావా? ఆత్మ నింపుదల నీకుందా? మరి ఆత్మ చేత వాక్యాన్ని నువ్వు నడిపిస్తున్నావా, ప్రకటిస్తున్నావా అనేటువంటి అమాయకపు ప్రశ్నలు వేసేటువంటి మనం చూస్తున్నాం. కనుక ఇక్కడికి బేసిక్ నాలెడ్జ్ లేదనే అర్థమవుతుంది. మరి వాళ్ళు ఎవరు, ఏమై ఉన్నారో వారికి తెలియదు. మరి ఎవరు ఆత్మ ఉన్నారో తెలియదు. ఎవరు పరిశుద్ధాత్మ ఉన్నారో వారికి తెలియదు. ఏమీ తెలియకుండా పరిశుద్ధాత్మను పొందుకున్నారా? మరి దిగిరా అనేటువంటిది మరి చాలా మంది చేస్తున్నటువంటిది మనం చూస్తున్నాం కదా. కనుకనే మరి
ఏ స్థితిలో ఉన్నావు? నువ్వు ఏమై ఉన్నావు? నీవు ఆత్మవేనా? పరిశుద్ధాత్మవేనా? నువ్వు ఎలా జీవించాలి? నువ్వు ఎవరి స్వాస్థ్యంలో పాలువాడు ఒకటో పిలువబడ్డావు? నువ్వెవరి రక్తంలో కడగబడ్డావు? తండ్రి దేవుని అభిష్టం ఏమిటి? ఇవి అన్నీ కూడా తెలుసుకొని మన జీవితాన్ని క్రమపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. క్రీస్తు రక్తంలో కడగబడిన మనము కూడా పరిశుద్ధాత్ములము అని పరిశుద్ధ గ్రంథం చెప్పబడతా ఉంది. మనము కూడా ఏమైనాము? పరిశుద్ధాత్ములమే. పరిశుద్ధాత్మ గురించి ఎలాంటి అవగాహన కలిగి ఉన్నారు? ఈ యొక్క సందేశం విన్న తర్వాత ఎలాంటి అవగాహనకు వచ్చి ఉన్నారు మీకు అర్థమయ్యే ఉంటది. ఎవరు ఆత్మలు? దేవుడు ఆత్మయ్య ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఆత్మయ్య ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఆత్మయ్య ఉన్నాడు, ఆదాము ఆత్మయ్య ఉన్నాడు, మనము ఆత్మమై ఉన్నాం. అదేవిధంగా ఎవరు పరిశుద్ధాత్ములు? తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్ముడు, దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్ముడు, దేవుని కుమారుడైన పరిశుద్ధాత్ముడు పరిశుద్ధ ఆత్మయ్య ఉన్నాడు, దేవుని కుమారుడైన ఆదాము పరిశుద్ధాత్ముడు. అదే విధముగా క్రీస్తుని శిరస్సుగా కలిగిన క్రైస్తవుడు, క్రీస్తు రక్తంలో కడగబడిన క్రైస్తవుడు పరిశుద్ధాత్ముడు. ఇప్పటి వరకు కూడా చెప్పినటువంటిది ఏమిటంటే మొత్తము కూడా ఇది బేసిక్ నాలెడ్జిగా చెప్పడం జరుగుతుంది. ఈ బేసిక్ నాలెడ్జి తెలియకుండా ఎంత చెప్పినా కానీ అర్థం కాదు. కనుక ఈ యొక్క బేసిక్ నాలెడ్జి ఎవరు ఆత్మలు, ఎవరు పరిశుద్ధాత్మలు అనేటువంటిది ఈ 3 భాగాలుగా 3 పాఠాల్లో చెప్పటం జరిగింది. కనుక రాబోయేటువంటి తదుపరి క్లాసులో మరికొన్ని విషయాలు స్పష్టంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చెప్పబడినటువంటి మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలో దేవుడు నీరు కట్టి ఫలింపచేయను గాక. చెప్పబడినటువంటి వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రములు.